हाई मई ब्यूटिफुल लेडीज वेलकम टू एसआरके तेलुगु ब्यूटी टिप्स నేను మీ అంజని ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి। ఈ రోజు వీడియోలో నేను చూపించబోతున్నానంటే నెవ్యా క్రీమ్ గురించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను। ఈ నెవ్యా క్రీమ్ ఏ రకంగా పనిచేస్తుంది, ఎవరెవరికి పనిచేస్తుంది, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి వగైరా డీటెయిల్స్ అన్ని కూడాను ఈ వీడియోలోనే అయితే చెప్పబోతున్నాను। కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి। ఇంకా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది। ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। సో ఫ్రెండ్స్, ఈ నెవ్యా క్రీమ్ దీని ప్రైస్ ఎంత అనేది ముందు తెలుసుకుందాము। ఇది 100 ml ప్యాక్ అన్నమాట। ఇది వచ్చేసి మనకి 183 రూపీస్ కి అయితే ఉంది। ఆన్లైన్ లోనే మీరు పర్చేస్ చేసినప్పుడు మంచి డీల్స్ వచ్చినప్పుడు మీరు పర్చేస్ చేసినట్లయితే ఇంకా తగ్గుతుంది। అండ్ అలాగే ఇందులో 200 ml ప్యాక్ ఇంకా దీనికన్నా చిన్నది కూడా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి। మనం ఫస్ట్ నుంచి కూడా చూసేది ఏంటంటే ఈ బ్లూ కలర్ నెవ్యా ప్యాక్ అయితే చూస్తూ ఉన్నాము। ఇందులోని సాఫ్ట్ డబ్బాతోని చిన్నది వస్తుందండి, సాఫ్ట్ అని చెప్పేసి వైట్ కలర్ డబ్బాతోని, అవి కూడా సేమ్ దీనిలాగే పనిచేస్తాయి। అవి మాయిశ్చరైజర్ ఒకటి ఉంటుంది, అందులో లైట్ అని ఉంటుంది, సాఫ్ట్ లైట్ క్రీమ్ అని ఉంటుంది ఒకటి। సో ఇలా రకరకాలుగా నెవ్యాస్ అయితే వచ్చాయి, నెవ్యాలోని క్రీమ్స్ అయితే వచ్చాయి అనమాట। చాలా మంది దీనివల్ల ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి చాలా క్వరీస్ వాళ్ళకి ఉన్నాయి, అన్ని కూడా ఈ రోజు నేను క్లియర్ చేస్తాను। ఈ క్రీమ్ వచ్చేసి మనం డే క్రీమ్ కింద, నైట్ క్రీమ్ కింద, అలాగే ఫెయిర్నెస్ క్రీమ్ కింద ఇలా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు। ముఖ్యంగా ఏంటంటే ఇది మాయిశ్చరైజర్ ని కలిగిస్తుంది మన స్కిన్ లోని। ఎవరికైతే తక్కువ వాటర్ ఉంటుందో దానివల్ల డ్రై అయిపోవడం, ఇంకా అలాగే పెచ్చులుగా కట్టేయడం అనేది జరిగేటప్పుడు ఈ క్రీమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది। అలాగే సన్ ట్యాన్ వలన సన్ బర్న్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి, అలా సన్ బర్న్స్ వచ్చేటప్పుడు, ఇంకా అలాగే డార్క్ సర్కిల్స్ వస్తాయి, ఇంకా అలాగే డార్క్ స్పాట్స్, ప్యాచెస్ అనేవి వచ్చేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది। అంతేకాదండి, మీ ఆల్బో కిందన ఇక్కడ బ్లాక్ గా అయిపోతూ ఉంటుంది చాలా మందికి, సో వాళ్ళకి ఇది క్రీము చాలా బాగా పనిచేస్తుంది అనమాట। దానికోసమనే కాదు, ఇది కోల్డ్ క్రీమ్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, అలాగే మేకప్ రిమూవల్ క్రీమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, చాలా రకాలుగా ఇది మనకి యూజ్ అవుతుంది। అయితే ఈ క్రీము చాలా మంది ఏంటంటే అప్లై చేసుకోగానే మాకు పింపుల్స్ వస్తున్నాయండి అని చెప్పి చిన్న అపోహ అయితే ఉంది। పింపుల్స్ ఎవరికి వస్తాయి అని అంటే ఎక్కువగా ఆయిలీగా ఉన్న వాళ్ళకి ఈ క్రీమ్ అయితే నేను అడ్వైస్ చేయను, ఎందుకంటే ఇది ఇంకొంచెం ఆయిలీ అయితే అనిపిస్తుంది మనకి అప్లై చేసుకున్న తర్వాత। ఎవరైతే మాకు ఆయిలీ స్కిన్ ఉన్నా కూడాను మా స్కిన్ ఇంకా బ్రైట్ గా అవ్వాలి, డార్క్ స్పాట్స్ ఉన్నాయి, డార్క్ స్పాట్స్ రిమూవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు నైట్ అయితే అప్లై చేసుకోండి, చాలా బాగా పనిచేస్తుంది। నేను చాలా కాలం నుంచి అయితే వాడుతున్నాను। నెవ్యాలోని మనకి బాడీ లోషన్స్ అయితే చాలా ఉన్నాయి, బాడీ లోషన్స్, అండర్ ఆర్మ్ రోలర్స్, ఇంకా అలా చాలా రకాలు అయితే వచ్చాయి, మీరు అవి కూడా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి। ఇప్పుడు ఇది ప్యాకేజింగ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము। ప్యాకేజింగ్ వచ్చేటప్పటికి ఈ రకంగా పైన ఒక కవర్ అయితే ఇస్తారనమాట, ఇది తీసినట్లయితే మనకి ఈ రకంగానైతే ఉంటుంది క్రీమ్, కోల్డ్ క్రీమ్ లాగా। దీని టెక్స్చర్ అయితే ఈ రకంగా ఉంటుందండి। అప్లై ఎలా చెయ్యాలి అని అంటే ఫేస్ చేసుకున్న తర్వాత ఫేస్ డ్రై చేసుకొని మీరు ఒక చిన్న ట్యాప్స్ ఇచ్చుకొని ఈ రకంగా ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి। చూస్తున్నారు కదా, చాలా ఈజీగా పెనిట్రేట్ కూడా అయిపోతుంది, బట్ ఆ మాయిశ్చరైజర్ ఇస్తుంది కాబట్టి కొంచెం ఆయిలీగా అనిపించడం అనేది జరుగుతుంది అనమాట। చెప్పాను కదా, ఆయిల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మీరు నైట్ అయితే అప్లై చేసుకోండి, డ్రై స్కిన్ ఇంకా అలాగే ఆయిల్ తక్కువ పడుతుంది అనుకున్న వాళ్ళు మార్నింగ్ అయితే అప్లై చేసుకోవచ్చు। సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకొని పౌడర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది మీ మేకప్। అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్, ఇంకా అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఇది బెస్ట్ బిఫోర్ యూజ్, ఇవన్నీ కూడాను మనకి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। ఇందులో ఏంటేంటి ఉన్నాయి అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ కూడాను బ్యాక్ సైడ్ అయితే ఉంటాయన్నమాట। నెవ్యా గురించి చాలా వీడియోస్ అయితే నేను పెడతాను, తప్పకుండా చూడండి, చాలా మంచి ప్రోడక్ట్। ఇదివరకట్లో నేను బాడీ లోషన్ గురించి అయితే చెప్పాను, దాని గురించి ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి। సో ఫ్రెండ్స్, ఈ నెవ్యా క్రీమ్ గురించి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను। నెవ్యా సాఫ్ట్ కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది, మాయిశ్చరైజర్ ఉంటుంది అందులోనే, ఇంకా అలాగే క్రీమ్ కూడా ఉంటుంది అనమాట। దానికన్నా ఇది ఫెయిర్నెస్ ఇవ్వడంలోని చాలా ముందైతే ఉందన్నమాట।
ఇది మీరు ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ అయితే వస్తాయి. మీ స్పాట్స్ ఏవైతే ఉంటాయో, డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అవి రెడ్యూస్ చేయడంలోని నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ కూడాను ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.